హాయ్ అండి, వెల్కమ్ టు కేకేఎస్ బ్లాగ్స్. ఈరోజు మసాలా చికెన్ కర్రీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా చేస్తారో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి, అలాగే చికెన్ కూడా బాగా కడుక్కోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా రావాలన్నమాట. తర్వాత మసాలాకి అల్లం వెల్లుల్లి జీలకర్ర లవంగాలు కొంచెం గసగసాలు వేసుకుంటాం అన్నమాట. ఇవి చికెన్ కర్రీలోకి ఇవి మొత్తం కలిపి పేస్ట్ చేసేసుకోవచ్చు అనమాట, విడివిడిగా అవసరం లేదు. ఈ లోపల ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. దాని తర్వాత చికెన్ కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయినాయి అన్న తర్వాత ఫస్ట్ చికెన్ వేసేయాలి. అందులో చికెన్ మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని కొంచెంసేపు ఏమీ వేయకుండా మగ్గనివ్వాలన్నమాట. అంటే దాంట్లో ఉన్న వాటర్ బయటకు వస్తే మనం వాటర్ కానీ ఏమైనా వేస్తే అది సరిగ్గా టేస్ట్ బాగా రాదు. అలాగని వాటర్ ఎక్కువైపోయి సరిగ్గా బాగోదన్నమాట. ఫస్ట్ కొద్దిసేపు దాన్ని కలిపి దానికి బాగా పట్టాక కొద్దిసేపు మగ్గనివ్వాలి. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకుని మొత్తం ముక్కలు గట్ట పట్టేలా చూస్తే తర్వాత ఇంకా వాటర్ రిలీజ్ అవుతాయి అన్నమాట చికెన్ నుంచి. దాని తర్వాత కారం వేసుకుని మళ్ళీ కొద్దిసేపు దాని మీద ప్లేట్ వేసుకుని కొంచెంసేపు అది బాగా కలుపుకున్న తర్వాత మగ్గనివ్వాలి. వెంటనే వాటర్ మాత్రం వేయకూడదు, టేస్ట్ పాడైపోద్ది. ఇది మాత్రం కంపల్సరీ కర్రీకి చెయ్యాలి ఇలాగా, లేదంటే ఫస్టే వాటర్ వేస్తే బాగోదు. వాటర్ చూసారా ఎంత వాటర్ వచ్చినాయో మనం వాటర్ వేయకుండానే. ఫస్ట్ ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాతే మనం వాటర్ వేసుకోవాలి. తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఆ వాటర్లో మొత్తం ఎగిరిన వాటర్లోనే మొత్తం కలిసేలా కలుపుకోవాలి. బాగా మొత్తం ముక్కలకి మసాలా పట్టి ఇంత ఫస్ట్ చెప్పాను కదా అదే పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర వేసుకుని అది కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం ముక్కలన్నీ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా కొంచెం వాటర్ ఉంటాయి, అవి కూడా ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత అప్పుడు మనం ఇంకా ఎంత ఉడకాలో చూసుకుని అంత వాటర్ వేయాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగోదు. అప్పటికే చాలా ఉడికిపోయింది కదా చికెన్లోంచి వచ్చిన వాటర్తోని. అందుకని మనం సరిపడగా వేసుకుంటే సరిపోద్ది. తర్వాత మళ్ళీ మనకి ఉప్పు కారం సరిపోయిందో అడ్జస్ట్ అయిందో లేదో కూడా చూసుకుని మళ్ళీ కావాలంటే వేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయండి. అసలు చికెన్ కర్రీ నచ్చని వాళ్ళు కూడా తింటారు. అసలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. చూడండి ముక్క బాగా ఉడికింది కదా, ఇలా గరిటెతో ఇలా పెడితే ముక్క అయిపోతుంది. అలా ఉడికితే బాగుంటుంది చికెన్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా వీడియోస్ కావాలంటే ఏమైనా కామెంట్ చేయండి.